హలో దోస్తులు, వీడియోలోని ముచ్చట ఏంటి అంటే సింపుల్గా ఈజీగా ఫిష్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ ఒక కడాయి స్టవ్ పైన పెట్టుకొని ఆ కడాయి వేడెక్కిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఆ రోస్ట్ చేసిన మెంతులు జీలకర్రని ఒక గిన్నెలో వేసి పట్టుకొని పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసిన జీలకర్ర, మెంతులు, కొబ్బరి పొడిని మిక్సింగ్ జార్లో వేసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దొడ్డుగా కట్ చేసిన బిగ్ సైజ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేయాలి. ఆ ఆనియన్ ఫ్రై అయ్యే లోపే ఇంకా మిగతా ప్రాసెస్ ఆఫ్ ఫిష్ పులుసు ఏంటో చూద్దామా. మిక్సింగ్ జార్లో 10 రెబ్బల దాకా వెల్లుల్లి, ఒక మీడియం సైజ్ అల్లం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 2.5 కారం అండ్ కొంచెం మిరియాల పొడి వేసి ఉంచాలి. ఆ లోపే ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. అవి జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆనియన్స్ అనేవి చల్లబడాలి. ఆనియన్స్ని మరి ఎక్కువగా అయితే ఫ్రై చేయకూడదు. ఆ లోపు మనము చింతపండుని పిసికి చింతపండు గుజ్జుని కూడా మిక్సింగ్ జార్లో వేసుకొని మిక్సీ జార్ని మిక్సీ పైన పెట్టుకొని ఒక తిప్పుకుంటే వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మంచి మసాలా పేస్ట్ లాగా తయారైపోతాయి. ఇప్పుడు ఆ పేస్ట్లో మనకి ఇష్టం వచ్చినంత వాటర్ వేసుకోవాలి. ఎందుకు అంటే బేస్డ్ అపాన్ యూ. కొంతమంది ఏమో పులుసుని చాలా పల్చగా తినడానికి ఇష్టపడతారు, ఇంకొంతమంది ఏమో గ్రేవీ లాగా ఉంటే ఇష్టపడతారు. మా ఇంట్లో అయితే పల్చగా తినడానికి ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు, 1 టీ స్పూన్ దాకా ఆవాలు, ఆనియన్స్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న పులుసుకి సంబంధించిన మసాలా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మసాలాని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇక్కడ కింగ్ ఆఫ్ ది డిష్ వచ్చేసి ఫిషే కదా. సో ఒకవేళ ఫిష్ని మంచిగా వాష్ చేయకపోయినా ఆరెల్స్ మనం కొనుక్కునేటప్పుడు మంచిగా సెలెక్ట్ చేసుకోకపోయినా అదే అండి, ఐస్లో ప్యాక్ చేసిన ఫిష్ని కొనుక్కుంటే డిష్ అంతా ఖరాబ్ అవుతుంది. సో ఫిష్ని మంచిగా ఉప్పు పసుపులో వేసి 3 టైమ్స్ కడుక్కొని మంచి క్లీన్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఆ వాటర్ని కూడా పులుసులో పడకుండా చూడాలి అంటే ఫిష్ని స్ట్రైనర్లో వేసి ఎక్స్ట్రా వాటర్ పోయిన తర్వాత ఫిషెస్ని పులుసులో వేసుకొని 5 మినిట్సే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ చాలా తొందరగా కుక్ అవుతుంది. వేడి వేడి అన్నం అట్లా వేడి వేడి ఫిష్ పులుసు వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. నిజంగా యమ్మీలిషియస్గా ఉండే. మీరు కూడా ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.